ప్రకాశం జిల్లా ఒంగోలులో బ్యాంకర్లు ధర్నా చేపట్టారు. వారానికి 5 రోజుల పెనుదినాలే అమలు చేయాలని ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు మినీ స్టేడియం వద్ద నుంచి ఈ ర్యాలీని చేపట్టారు. ర్యాలీలో బ్యాంక్ ఉద్యోగులు పాల్గొని నిరసన తెలిపారు. 2023లో 5 రోజుల పనిదినాన్ని అమలు పరిచే విధంగా అంగీకరించారని, కానీ ఇప్పటి వరకు అమలు కాలేదని ఆరోపించారు. దీంతో బ్యాంక్ ఉద్యోగులు శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ఇకనైనా ప్రభుత్వాలు బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను గుర్తించి 5 రోజుల పనిదినాల్ని అమలు చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు మరియు అధికారులు సమ్మె చేస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్ 5 రోజుల పని విధానాన్ని ఏదైతే మా 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో ప్రభుత్వం ఒప్పుకుందో దాన్ని వెంటనే అమలు చేయాలి అని, అది మా ప్రధానమైన డిమాండ్. ఇప్పటికే 2023లో ఎప్పుడైతే ఈ 5 రోజుల పని విధానాన్ని అంగీకరించిందో అప్పటి నుంచి ఇంతవరకు అమలు చేయలేదు. మీరు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ 5 రోజులే పనిచేస్తాయి. ఎల్ఐసీలు కానీ, మా కంట్రోలింగ్ ఆఫీస్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ అన్నీ 5 రోజులే పనిచేస్తాయి. కేవలం బ్యాంకుల వరకే మేము 6 రోజులు పనిచేస్తున్నాము. దీనివల్ల మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేక చాలామంది అధికారులు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా కస్టమర్లకి సరైన సర్వీస్ కూడా ఇవ్వలేకపోతున్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని గురించి మాకు వెంటనే 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ సెలవు. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు